నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ ఆరోగ్య సంజీవిని. సో ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో మనం గమనించాం, ఫలితాలు విడుదల తర్వాత 10th క్లాస్ ఇంటర్ ఫలితాలు విడుదల తర్వాత స్టూడెంట్స్ పలు పలు ప్రాంతాల్లో దాదాపుగా ఒక 15 మంది విద్యార్థులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరి సూసైడ్ అటెంప్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మార్క్స్ రాలేదనో, ఫెయిల్ అయ్యామనో, మరి ఏదో బాధతో, డిప్రెషన్తో పిల్లలు ఈ డిసిషన్ తీసుకోవడం అనేది హృదయ విదారకమైన విషయం. మరి ఎందుకు ఇంత డిప్రెషన్కి గురవుతున్నారు స్టూడెంట్స్? వాళ్ళ మీద ఉన్న ప్రెజర్ ఎటువంటిది? ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది? ఇలాంటి విషయాలు, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, టీచర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనం ఇవాల్టి ఈ కార్యక్రమంలో డాక్టర్ డి గంగాధర్ నాయక్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. వీరు ఎంబీబీఎస్, డిడివిఎల్, ఎండి సైకియాట్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. ముందుగా వారికి స్వాగతం తెలియజేద్దాం. నమస్కారం అండి డాక్టర్ గంగాధర్ నాయక్ గారు. నమస్తే మేడం. ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి, అలాగే జేఈఈ మెయిన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇది ఒక ఎగ్జామ్ సీజన్ తర్వాత రిజల్ట్ సీజను. ఈ సీజన్లో మనం ఎక్కడో చోట వింటూ ఉంటాం, పిల్లలు ఇలా మార్క్స్ తక్కువ వచ్చాయను, ఫెయిల్ అయ్యాను, సూసైడ్ అటెంప్ట్ చేసిన సందర్భాలు చూస్తూ ఉంటాము. ముఖ్యంగా అలా చేసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అంటే వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్తేనే ఆ డెసిషన్ తీసుకుంటారు. నిజంగా అసలు ఆ డిప్రెషన్ అనేది స్టూడెంట్లో ఎలా ఉంటుంది? ఎందుకు డిప్రెషన్ కలుగుతుంది? డిప్రెషన్ కలిగినప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగానే వాటిని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ గమనిస్తే ఆ విద్యార్థిని సేవ్ చేసుకోవచ్చు కదా. సో వీటి గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా భావితరాలని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని పదాలు విన్నప్పుడు స్ట్రెస్కి గురవుతాం. ఎగ్జాంపుల్ పరీక్షలు, ఫలితాలు, ఇట్లాంటివి. దాని ఫలితం బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆత్మహత్యలు, ఇలాంటివన్నీ నెగిటివ్ పదాలు. పరీక్షలు అన్నప్పుడు దాన్ని పాజిటివ్ వేలో తీసుకోవచ్చు, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవచ్చు. పరీక్షలు అనేది టైం టేబుల్, ఒక డేట్ ముందుగానే ప్రకటిస్తారు. ప్రభుత్వం కానీ ఎట్లాంటి విద్యా సంస్థలైనా కానీ టైం టేబుల్ అనేది ముందుగానే ఇష్యూ చేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే, ఎందుకు ముందుగానే అలర్ట్ చేస్తారు అంటే, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. సంవత్సరం అంతా విద్యాభ్యాసం చేసింటాం మనం. సంవత్సరం అంతా ఆ పాఠాలన్నీ చెప్పింటారు ఉపాధ్యాయులు. దానికన్నా ముందు మీరు ఎంతవరకు తర్ఫీదయ్యారు, ఎంతవరకు మీరు దాంట్లో మీ నాలెడ్జ్ని పెంచుకున్నారు అనే దానికి ప్రిఫైనల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయాలి. ఇవన్నీ మనకు మార్గాలు అన్నమాట, ఫలితాలు సరిగ్గా రావడానికి మార్గాలు. ప్రిఫైనల్లో మార్కులు తక్కువగా వస్తే ఆ ఉన్న టైంని మళ్ళీ సద్వినియోగం చేసుకొని సపోర్టివ్ హ్యాండ్ అనేది ఒక టీచర్ ఇచ్చినప్పుడు ఇట్లాంటివి మనం ఎదుర్కోకుండా ఉండగలుగుతాం. సో ఇప్పుడు ప్రీ ఫైనల్స్ అనేది నిజంగానే మీరు అన్నట్లు ప్రతి విద్యా సంస్థలో ప్రతి చోట అట్లా గవర్నమెంట్ అయితేనేమి, ఇట్లా కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రీ ఫైనల్ ఏంటి సార్? ప్రతి వారానికి వారాంత ఎగ్జామ్స్ అని, అంటే 15 డేస్కి ఎగ్జామ్స్ అని, డైలీ టెస్ట్లని, ఇలా అసైన్మెంట్స్ అని, ఇలా ఏదో ఎగ్జామ్స్ అనేది ఒక సిద్ధం చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్ని. బట్ ఆ డిప్రెషన్ అనేది ఎందుకు కలుగుతుంది? ఆ ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది అంటారు? ఎప్పుడైనా సరే వారాంతపు ఎగ్జామ్స్ పెడుతున్నారు. దాన్ని ఎంతవరకు పిల్లలు సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు? ప్రతి వారం పెడతారులే, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం సాధిద్దాం. రొటీన్గా పెట్టడం వల్ల దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మనం పరీక్ష అనేది పెట్టినప్పుడు కొల్చాలి. కొల్చేటట్టుగా మనం ముందు కాషన్గా పిల్లలకి హెచ్చరిస్తూ ఉండాలి. పాజిటివ్ వేలో పరీక్ష నువ్వు బాగా రాయాలి. ప్రతి వారం పెట్టడం వల్ల ఏమిటంటే కొద్దిగా సీరియస్గా తీసుకోరు పిల్లలు. ప్రతి వారం పెడతారులే, ఈసారి నేను కవరప్ చేయలేదు, నెక్స్ట్ టైం చూసుకుందామనే ఇది ఇలాంటి భావన వల్ల కూడా ఫలితాలు సాధించడంలో కష్టమవుతాం. అదే అంటే సీరియస్నెస్ లేక పిల్లలు కూడా
సో దాని మీద తర్ఫీ ఇవ్వాల్సింది టీచర్స్. సో నువ్వు ఇక్కడ ఈ మార్క్స్ నీకు తగ్గాయి, ఇందులో నువ్వు ప్రాబ్లం ఉంది నీకు, సో దీన్ని నువ్వు రికవర్ చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఉండాలి. కేవలం ఒక టార్గెట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎలా ఉందంటే కొంతమందినే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని స్టూడెంట్స్ని తీసుకోవడం, వాళ్ళ మీదనే ప్రెజర్ పెట్టడం, వాళ్ళ ద్వారానే వాళ్ళ విద్యా సంస్థకి ఫలితాలు తెచ్చుకోవాలి, పేరు తెచ్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో వాళ్ళకే ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? నేను ముందుగా చెప్పాను కదా, కొన్ని పదాలు మనం వినకూడనివి, లేకపోతే విన్నా ప్రెషర్గా ఫీల్ అయ్యేవి. పరీక్షలు, ఫలితాలు, ర్యాంకులు. మెయిన్గా ఈ ర్యాంకులు అన్న పదము ఏం చేస్తుందంటే కాంపిటీషన్ని డెవలప్ చేస్తుంది. ఎలాంటి కాంపిటీషన్ అంటే రాకపోతే నా జీవితం వేస్ట్, విరక్తి చెందడం, లో మూడ్లోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్ లక్షణాలకి గురి అవ్వడం. ఈ ర్యాంకులు ఇట్లాంటివి మనం నేర్పించడం వల్ల నువ్వు ఆ ర్యాంకుకు షూట్ అవుతావు, ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు సెకండ్ ర్యాంక్ రావాలి, అది ముఖ్యమని చూస్తున్నారు. కానీ విద్యార్థులు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడో అది చూడట్లేదు బేసిక్గా. ఓకే సార్, ఇప్పుడు ఎవరి దృష్టిలో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఒక గవర్నమెంట్ కానీ ఏదైనా సరే మనం విద్యా సంస్థ ద్వారా మంచి ఫలితాలు తీసుకురావాలి, మంచి విద్యార్థులను సమాజంలోకి తీసుకురావాలి, ఒక ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. సో స్టూడెంట్ అనేది విద్యార్థి దాన్ని ఎలా తనలో ఆ కాంపిటీషన్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఒకవేళ డల్ స్టూడెంట్ అయినా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అది ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు స్టూడెంట్స్కి ఒక మెసేజ్? అంటే మేడం ఇక్కడ భవిష్యత్ అంటే మామూలుగా ఇంటర్ లెవెల్లోనే మనం థియరీ ప్రాక్టికల్స్ రెండు గమనిస్తూ ఉంటారు. థియరీ అనేది బుక్ల రూపంలో చదువుకొని వీళ్ళు తెచ్చుకుంటారు. ప్రాక్టికల్స్ అనేది చేయడం వల్ల నేర్చుకోండి. ఈ ప్రాక్టికల్స్ అనేది లేటర్ ఆన్ వాళ్ళ ప్రొఫెషనల్ కాలేజెస్లో కానీ వాటిల్లో కానీ చాలా ముఖ్యం. ఎగ్జాంపుల్ మా ప్రొఫెషనే తీసుకోండి. డాక్టర్గా బుక్కులు ఎంత చదువుతామో పేషెంట్లను రీడ్ చేయాల్సి వస్తుంది. రీడ్ అంటే వాళ్ళను చూసే అసెస్మెంట్ని బట్టి ఒక క్లినికల్గా మనం అసెస్ చేయడం, స్టెథోస్కోప్తో ఆస్కల్టేట్ చేయడము, దాని నుంచి ఐడెంటిఫై చేయడము, బుక్స్లో అన్నీ ఇవ్వడు. మనము డైరెక్ట్గా మన ప్రాక్టికల్గా చూసి నేర్చుకోవాల్సింది, టీచర్స్ ఫాలో అవ్వాల్సింది చాలా ఉంటాయి ఇట్లాంటివి. కానీ ఇక్కడ ఒక విషయం, మీరు ప్రాక్టికల్స్లోనే మనం ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకుంటాము, అండర్స్టాండింగ్ చేసుకుంటాం సబ్జెక్ట్ అంటున్నారు. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రాక్టికల్స్ అనేది నామినల్ అంతే, జస్ట్ మార్క్స్ కోసమే దాన్ని లీడ్ చేస్తున్నారే తప్ప తద్వారా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇస్తామనేది ఆలోచన లేదు. సో ఓకే, ఇప్పుడు డిప్రెషన్కు గురైన ఒక స్టూడెంట్ యొక్క ఫస్ట్ ఆ క్యారెక్టర్ అనేది ఆ లక్షణాలు అనేది ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు ఏం గమనించాలి? మామూలుగా తల్లిదండ్రులు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లవాడి గురించి వాళ్ళకు బాగా తెలుసు. ఆ పిల్లవాడి ప్రవర్తనలో సడన్గా మార్పు రావడం, సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్, ఉన్నట్టుండి మౌనంగా దారి తీయడం, బాగా గలగలా మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉండిపోవడం, లోన్లీగా ఉండిపోవడం, నీరసం అయిపోవడం, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం. అంటే ఇంతకుముందు బాగా ఆసక్తి చూపించి బాగా ఇంట్రెస్ట్గా చేసే ప్లెజరబుల్ యాక్టివిటీస్ లైక్ ఏదైనా సరే, ఆ పిల్లవాడికి ఉదాహరణకు క్రికెట్ అంటే బాగా ఇష్టం, కానీ ఇప్పుడు క్రికెట్ ఆడమన్నా ఆడు. ఎందుకంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు చేయబుద్ధి కాదు, దేని మీద ఇంట్రెస్ట్ రాదు. ఇవి మేజర్ క్రైటీరియా. మైనర్ క్రైటీరియాలో వచ్చేసి, మేజర్ క్రైటీరియాలో నేను చెప్పినట్టుగా లో మూడ్, డిక్రీజ్డ్ ఎనర్జీ లెవెల్స్ లీడింగ్ టు ఫెటిగబిలిటీ అండ్ లో లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ ద ప్రీవియస్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ అంటాం. అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా, ముందు చేసే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, తయారవడం. మైనర్ క్రైటీరియాలో వచ్చేసి సూయిసైడల్ ఐడియాస్, ఆలోచనలు రావడం, ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుంటుంది, థాట్స్ వస్తాయి. ఎవరు హెల్ప్ చేయకపోతే ఆ థాట్స్ వచ్చేసి యాక్షన్ రూపంలో దారితీస్తుంది. అప్పుడు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ బ్యారియర్ని, ఈ ఈ ఈ టైంని మనం కనుక ఐడెంటిఫై చేసి కట్ షార్ట్ చేసేస్తే, ఆలోచన వచ్చినప్పుడు మనం అది రికగ్నైజ్ చేసి ఆ అబ్బాయికి హెల్పింగ్ హ్యాండ్, సపోర్ట్ ఇస్తే
ఖచ్చితంగా ఇట్లాంటి ఆలోచనని విరమించుకుంటారు ఆ పిల్లలు. ఓకే. యాజ్ ఏ సైకియాట్రిస్ట్గా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ స్టూడెంట్ అయినా ఎవరైనా సరే ఒక సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ అనేది మైండ్లో ఎంత టైం అలా ఉండిపోతుందంటారు? అంటే అంటారు ఆ సమయం దాటితే బయటపడిపోతారని ఒక మాట అంటారు, డాక్టర్స్ అంటుంటారు. సో ఎట్లా అంటారు? మామూలుగా మనకు ఎలా అంటే మనిషి కొందరు పొట్టి వాళ్ళు ఉంటారు, కొందరు పొడవు వాళ్ళు ఉంటారు. ఫిజికల్గా చూసినప్పుడు మనకు తేడా కానీ కొందరు లావుగుండు, కొందరు సన్నగా ఉంటారు. అలాగే మైండ్లో కూడా కోపింగ్ స్కిల్స్ అంటాం. కొందరు సెన్సిటివ్గా ఉంటారు, కొందరు కొద్దిగా రెసిస్టెంట్గా ఉంటారు, కొందరు పర్సనాలిటీని తట్టుకునే స్టబర్న్ పర్సనాలిటీగా ఉంటారు. అలా కేటగరైజ్ చేయాల్సి వస్తుంది. కేటగరైజ్ చేసి మనం చెప్పాల్సి ఉంది. అంటే వ్యక్తికి ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. మీరు చెప్పినట్టుగా అందరికీ సమానంగా ఉండదు. కొందరు ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకోగల నిగ్రహ శక్తి వాళ్ళకు ఉంటుంది. అంటే మైండ్కి అంత కెపాసిటీ ఉంటుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడం కష్టం అంటారు. ఆ థాట్స్ ఎంతసేపు నిలబడతాయి మైండ్లో అనేది? ఆలోచన అనేది తల్లిదండ్రులు గమనించి ఎక్స్పర్ట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురావడం అలా చేసినప్పుడు డాక్టర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం, వాళ్ళతో మాట్లాడుతాం, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటాం. త్రూఅవుట్ ద ఇంటర్వ్యూ మేము హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ ఆర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం, వాటిని అసెస్ చేస్తాం. అతని అటెన్షన్ ఎంతవరకు ఉంది, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, మెమరీ ఎలా ఉంది, ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, అతను ఏ దాన్నైనా జడ్జి చేయగలుగుతున్నాడా లేదా, ఇప్పుడు వచ్చిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్స్ ఉన్నాయా లేవా, అసలు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా అనేది అసెస్ చేసి దానికి తగ్గట్టుగా పరిష్కార మార్గాలు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో చెప్తాం వాళ్ళకు. సో ఇప్పుడు స్టూడెంట్ ఫలితాలు వచ్చిన తర్వాత బాబు ఫెయిల్ అయ్యాడు, అయిన తర్వాత పేరెంట్స్ ఎట్లా మోటివేట్ చేయాలి వాళ్ళని, అలా పిల్లల్ని? సో ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి? ఖచ్చితంగా ఫెయిల్ అనే పదానికి ఆ బాబు ఎంత బాబు కానీ పాప కానీ ఎంతో డిప్రెషన్కు గురవుతారు. మనకు అబ్దుల్ కలాం చెప్పినట్టుగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి స్టూడెంట్కి నా దగ్గర అప్రోచ్ అయ్యే వాళ్ళకి చెప్తా ఉంటాను, ఫెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్, ఏ స్టాండ్స్ ఫర్ అటెంప్ట్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్, ఎల్ స్టాండ్స్ ఫర్ లెర్నింగ్. ఫెయిల్ అంటే అది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేను నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం చేశాను, దీంట్లో సక్సెస్ కావలేదు అంటే నెక్స్ట్ ప్రయత్నంలో ఖచ్చితంగా అవుతానని దృఢ సంకల్పంతో నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవ్వాలి, కానీ అక్కడే ఇది అవ్వకూడదు. సో అంటే ఏ స్టేజ్లో పేరెంట్స్ పిల్లల్ని తీసుకురావాలి డాక్టర్ దగ్గరికి? ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజ్లోనే, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే తీసుకొస్తే మంచిది. ఎందుకంటే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఫెయిల్ అనే వర్డ్ చాలా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ మైండ్ సెట్ని తీసుకొస్తూ ఉంటుంది. ఎవరితో షేర్ చేసుకోలేరు, అందరూ క్రిటిసైజ్ అంటే చులకన భావంగా చూడడం, చెప్పడము, అందరూ క్రిటిసైజ్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా అరే నీకెక్కడ రాంగ్ పోయింది, నువ్వు ఏ స్టెప్లో రాంగ్ వేసావు, అది కరెక్ట్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తావు అనేది మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లవాడు ముందడుగు వేయగలుగుతాడు. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినటువంటి పేషెంట్స్, స్టూడెంట్స్ ఎవరైనా సరే డిప్రెషన్కి గురైనటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి సార్? టైప్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇనీషియల్గా ఆ ప్రాబ్లమ్ని అసెస్మెంట్ చేస్తాం, సివియారిటీని తెలుసుకుంటాం. మైల్డ్ లెవెల్లో ఉంటే కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్ చేయొచ్చు మైల్డ్ డిప్రెషన్. మోడరేట్ టు సివియర్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్కి ట్యాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ ఫాలోఅప్స్లో రమ్మంటాం. సివియర్ డిప్రెషన్కి వార్డులో అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఎట్లాంటి కేసునైనా హ్యాండిల్ చేసే విధానము, దాని లెవెల్ ఆఫ్ స్టేజ్ని బట్టి దాన్ని ట్రీట్మెంట్ లెవెల్స్ వేరవుతాయి.
సో మరి మీ ఎక్స్పీరియన్స్లో ఇలా సిచ్యువేషన్స్లో వచ్చిన వాళ్ళు బాగా రికవర్ అయ్యి మళ్ళీ కొత్త ఎరాని స్టార్ట్ చేసి అంటే కొత్త లైఫ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు మేడం, ఉన్నారు డెఫినెట్గా. అంటే ఆ పిల్లవాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే ఒక ఒక 7th క్లాస్ పిల్లోండి, అంటే మీరు హయ్యర్ క్లాస్ కాకుండా నేను 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు పేరెంట్స్. నెక్ పెయిన్ అని తీసుకొచ్చారు. ఎందుకు నెక్ పెయిన్ అంటే సెల్ ఫోన్ చూసి మొబైల్ చూసి చూసి చేయడం వల్ల. ఎందుకు చూస్తున్నావు సెల్ ఫోన్ అంటే ఇద్దరు ఎంప్లాయీస్, వీళ్ళు వెళ్ళిపోవడానికి వీళ్ళతో నన్ను తీసుకెళ్ళి బయట తిప్పడానికి ఇష్టం లేక మొబైల్ పెట్టి ఒక మూలను పెట్టేస్తున్నారు. ఆ పిల్లవాడు చెప్పింది. బయట క్రికెట్ ఆడనివ్వరు, ఫ్రెండ్స్తో కలవనివ్వరు. రీజన్ ఏంటంటే వెళ్ళిపోతే మళ్ళీ తొందరగా రాడు, వీళ్ళు వచ్చే టైంకి వీళ్ళు ఉండరు, పేరెంట్స్ ఉండరు, వాళ్ళు ఎంప్లాయీస్ జాబ్కి వెళ్ళిపోవాలి, లేక ఆ ప్రాబ్లం ఇక్కడ. అందుకే ఒక మాట అంటున్నాను, జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ దాన్ న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. జాయింట్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే మానిటరింగ్ ఉంటారు. వీళ్ళ అమ్మమ్మలు కానీ తాతలు కానీ వాళ్ళు సైకాలజిస్ట్ రోల్ ప్లే చేస్తారు. దానివల్ల ఏంటవుతుందంటే మానిటరింగ్ సూపర్విజన్ ఉంటుంది. అది ముందు కాలంలో ఉండేది, ఇప్పుడు మనం దాన్ని కోల్పోయాం. ఇవి చాలా ముఖ్యమైన కారణాలు. ఓకే. సో అంటే ఇప్పుడు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సక్సెస్ ఈ మంచి లైఫ్ని లీడ్ చేస్తున్న ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎంప్లాయీస్ అయ్యారు, మంచి మంచి జాబుల్లో ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఇలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క హర్డిల్ని మేము క్రాస్ చేయగలిగితే మా లైఫ్ ఇంత బాగా మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని అంటూ ఉంటారు. అంటే ఆ టైంలో ఒక్క చిన్న సపోర్ట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది మాకు దొరికింది కాబట్టి మేము దీన్ని గెట్ ఆన్ అవ్వగలిగాం. అలాంటి సపోర్ట్ ఇవ్వని వాళ్ళకే మనం నెగిటివ్ ఈ న్యూస్లో చూస్తూ ఉంటాం. సపోర్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఇట్లాంటి అడ్వర్స్ ఈవెంట్స్ జరగకుండా ఉంటాయి. జనరల్గా మనం చూస్తుంటాం, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవేర్ మనం చూస్తున్న ప్రతిదీ ఈ మధ్యకాలంలో కాంపిటీషన్ ఎక్కువ కావడం, ప్రతి రంగంలోనూ పోటాపోటీ ఉండడం, వాటి నుంచి ఓవర్కమ్ చేసుకోలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అంటే అందరికీ తెలుసు ఇలా చెప్తే వీళ్ళు బాగుంటుంది, ఇలా చెప్తే వీళ్ళు మోటివేట్ అవుతారని చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో ఎలా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి స్టెప్ బై స్టెప్? జస్ట్ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మేడం, అందరికీ తెలుస్తుంది. కాకపోతే రైట్ వే ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాంగ్ వే ఆఫ్ యూజింగ్ టెక్నాలజీనే చూస్తున్నాం. అంటే ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే చూస్తున్నారు, కానీ దాని నుంచి కూడా వాళ్ళు ఎలా ఏదైనా వాళ్ళు యోగా కానీ మెడిటేషన్ కానీ ఎలా చేయాలని మొబైల్ ఫోన్లో చూసినా అర్థమైపోతుంది, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర రావట్లేదు, చేత కావట్లేదు. అంటే మోటివేషన్ అనేది డెవలప్ అవ్వట్లే. చేద్దాంలే, మనల్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు, ఇది ఎవరి కోసం చేయాలి, నా కోసమే కదా, నేను చేయకపోయినా నష్టము నాకే కదా అనే నెగ్లిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతా ఉంది. ప్లస్ స్పీడీ లైఫ్, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసేంత ఓపిక, సమయం గడిపే టైము లేకుండా ఉండడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అందుకే వాళ్ళ గురించి వాళ్ళు ఒక రోజులో 1 గంటైనా వాళ్ళ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళ హాబీస్ని వాళ్ళు 1 అవర్ అయినా వాళ్ళు టైం స్పెండ్ చేయగలిగితే ఇట్లాంటివి దూరంగా ఉండొచ్చు, స్ట్రెస్కి కానీ. సో యాజ్ ఏ సైకియాట్రీ ఒక స్టూడెంటే చదువుకునడంలో చదువుకునే విధానంలో తను వెనకబడి ఉన్నాడు. ఈరోజు ఈ సబ్జెక్ట్ని నేను కంప్లీట్ చేయాలి అనుకున్నా కానీ తను చేయలేకపోతున్నాడు. అప్పుడే డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసే ప్రాసెస్లో సింపుల్ టెక్నిక్స్ ఏమైనా మీరు చెప్పగలరు? అంటే
ఇది టీచర్ ఇదైనా కూడా యాజ్ ఎ సైకియాట్రీ మీరు చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఫస్ట్ వీ షుడ్ అంటే మనం ఏ ఎంత సిలబస్ కవరప్ చేయాలి, దాంట్లో మోస్ట్ కామన్ అక్కరింగ్ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఏది రిపీట్ అవుతుందో దాన్ని మోస్ట్ కామన్ క్వశ్చన్స్గా వాళ్ళు కేటగరైజ్ చేయాలి. వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు గ్రిప్లోకి వస్తుంది. నేను ఈ క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలను అన్న నమ్మకం, ధైర్యం వచ్చినప్పుడు ఫర్దర్గా తర్వాత సిలబస్లో ఇంకో రిమైనింగ్ పార్ట్, మిడిల్ పార్ట్ని కవరప్ చేస్తారు. తర్వాత రేర్ క్వశ్చన్స్కి టైం ఉన్నప్పుడు చదువుకోవడం మంచిది. కొందరు పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మో సిలబస్ చదవాలి, నేను తరోగా ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనే కన్ఫ్యూజన్లో ఈచ్ లైన్ ఎవ్రీ సెంటెన్స్ చదవడానికి ప్రయత్నిస్తా రోజులు అంటే టైం షెడ్యూల్ ప్రకారంగా చేసుకోలేరు. అల్టిమేట్గా 3-4 డేస్ ముందర ప్రెషర్కి ఫీల్ అవుతారు. అంటే స్ట్రెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఒకటి ఉంది, ప్రెషర్ గ్రేటర్ దాన్ రిసోర్స్ అని. రిసోర్సెస్ అంటే ఇక్కడ బుక్స్, లైబ్రరీ, టైము, ఇదంతా టైం టేబుల్ ప్రకారంగా చేసుకోవడం, ఇవన్నీ రిసోర్సెస్ కిందకి వస్తాయి. అతను ఉంటున్న అట్మాస్ఫియర్, ఇవన్నీ రిసోర్సెస్ని సరిగ్గా క్యాపిటలైజ్ చేయలేకపోతే, సరిగ్గా యూజ్ చేయలేకపోతే ప్రెషర్ ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా స్ట్రెస్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే రిసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే. దానికి స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అది పిండి కొలది రొట్టె అని చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒక 5 మంది పిల్లలు ఉన్నారు, 2 రొట్టెలు తింటారనుకోండి, పిండి మనకు 10 మందికి కాకుండా ఒక 7-8 మందికి సరిపోయే పిండి ఉంటుంది. అప్పుడు మనకు 10 రొట్టెలు వస్తే ప్రతి ప్లేట్లో 2 పెట్టగలం. అప్పుడు ఏం చేయాలి, పిండి సైజు తక్కువ చేసేసుకొని రుద్దుకోవాలి. దీన్నే స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అంటారు. నేను ఇందాక చెప్పింది కూడా అదే. సిలబస్ని కేటగరైజ్ పార్ట్లుగా చేసేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఇంపార్టెంట్, ఇట్లా చేసేసుకుంటే స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ కిందికి వస్తుంది. WHO డెఫినిషన్లోనే మనకుంది 5 కాంపోనెంట్స్లో స్పిరిచువల్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఫిజికల్, సైకలాజికల్, సోషల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ హెల్త్. ఫిజికల్ శారీరకంగా బాగుండాలి, సైకలాజికల్ మానసికంగా దృఢంగా ఉండాలి, సోషల్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, వీటిల్లో టీచర్స్, వీటిల్లో బాగుండాలి, ఎమోషనల్ ఎప్పుడు బాధను క్యారీ ఆన్ చేయకూడదు, కోపాన్ని ఎట్లే క్యారీ ఆన్ చేయకూడదు, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండగలగాలి, లెబిలిటీ అనేది ఉండకూడదు. ఓకేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటాం స్పిరిచువల్ వల్ల ఏమవుతుందంటే సైకలాజికల్ వెల్బీయింగ్, అంటే మానసికంగా దృఢంగా అవ్వడానికి ఒక మూల ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తుంది స్పిరిచువల్ కాంపోనెంట్. అంటే ఇన్నర్లో వాళ్ళకు ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ని పాజిటివ్ వేలో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఓకే, భగవంతుడి మీద భారం వేశాను అని లోపల మనసులో అనుకోవడం వల్ల దానివల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏది తక్కువ అంచనా వేయలేము. ఇది ఈక్వల్ టు మెడికేషన్ కూడా మా దృష్టిలో. స్పిరిచువల్ కాంపోనెంట్ కూడా అంత రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అది మేము చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే వార్డులో ఒక ఆమె వచ్చింది, అంటే ఆమెకు ఫియర్ఫుల్నెస్ బాగా డెవలప్ అవుతూ ఉంది. ఆమె ఒపీనియన్, మేము ఇచ్చిన ట్యాబ్లెట్ అదే, ఆమె బయట తీసుకున్న ట్యాబ్లెట్ అదే, కానీ ఒకసారి అవైలబిలిటీ లేక బయట తీసుకుంది. అదే కంపెనీ అదే ట్యాబ్లెట్ నాకు కావాలి, డ్రగ్ నేమ్ అదే ఉన్నా కూడా ఆమె అర్థం చేసుకోవట్లే. కలర్ ఆఫ్ ద స్ట్రిప్, పేపర్ మీద ఏ కలర్ ఉంటే ఆ కలర్ని చూసి ఐడెంటిఫై చేసి వేసుకున్నప్పుడు ఆమెకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంది. కానీ మాత్రం రంగులు మారుతూ ఉంటాయి. నేను వాళ్ళకి చెప్తా ఉంటా, ఇల్లిటరేట్స్ కూడా వస్తూ ఉంటారు, గవర్నమెంట్ సప్లై ట్యాబ్లెట్స్ ఎట్లా అంటే బయట స్ట్రిప్ మారిపోతూ ఉంటుంది.
వాళ్ళకి నేను చెప్తా ఉంటా, ఈరోజు నువ్వు ఏ షర్ట్ కలర్ వేసుకున్నావయ్యా అని, సంథింగ్ ఈరన్న అనుకుందాం, ఆయన పేరు ఈరన్న, ఎల్లో షర్ట్ సార్, మొన్న ఏం వేసుకున్నావు, నిన్నగా మొన్న వేరే షర్ట్ వేసుకున్నా, ఆ రంగు ఏంటి, రెడ్ అంటాడు. మనిషివి నువ్వేనా, నేనే సార్ అంటాడు. అంటే బయట నువ్వు షర్ట్ కలర్ మార్చినంత మాత్రాన ఈరన్న కాకపోడు. ఓకే, అలాగే గవర్నమెంట్లో కూడా రంగు మారుతూ ఉంటుంది, బయట స్ట్రిప్ మారుతూ ఉంటుంది, కానీ డ్రగ్ అనేది, మందు అనేది అదే ఉంటుంది, కాంపోనెంట్. చదువు రాని వాళ్ళు కదా వాళ్ళు, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పటిదాకా సతాయిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఏమో పీజీ స్టూడెంట్స్ ఉంటారు మా దగ్గర, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. సార్ వీళ్ళకి ఎంత చెప్పినా విసుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటే మనం ఎంత చెప్పినా అర్థం కాదు అని. అతనేంటి, నాకు ఏమీ తెలియదయ్యా అంటూ ఉంటాడు. ఒక వర్డ్, నాకేమీ చదువు రాదు, నాకేం తెలియదు అని విసిగిస్తూ ఉంటారు. అందుకే డాక్టర్కి ఓపిక, సహనం చాలా ఎక్కువ ముఖ్యం. సో స్పిరిచువల్గా కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో ఒక ఫీలింగ్ని కలగజేస్తూ ఉంటే ఆ లోపల ఉన్నట్టు ఆ శూన్యం అంటాం చూడండి, ఆ గ్యాప్ తొలగిపోతుంది అనేది నగ్న సత్యం అది. అందుకే అంటుంటారు చాలామంది భగవద్గీత బాగా చదవాలి అనేసి, జీవితం అంతే ఏంటో అందులో బాగా చెప్తారు అని కూడా అని చెప్తూ ఉంటారు. సో మరి ఫైనల్గా ఇంకా లాస్ట్ ఒక మంచి మెసేజ్ స్టూడెంట్స్ కానీ డిప్రెస్డ్ పీపుల్కి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనేది చాలా ముఖ్యం. నేను బాగుండాలి అని అనుకోవడము అది వేరే అర్థాలకు కాదు, ఈగో అని కాదు. నేను బాగుండాలి, నేను బాగున్నప్పుడు, బాగా అంటే శారీరకంగా, మానసికంగా, ఇందాక చెప్పినట్టు సోషల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా బాగున్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అని అర్థం. అప్పుడు మనం ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. ఓకేనా సార్? సో మరి ఇది అండి, నిజంగా ఆత్మవిశ్వాసం ఎప్పుడు మనలో లోపిస్తుందో అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చిన్నప్పటి నుంచి మనలో మనం డెవలప్ చేసుకుంటూ, యాజ్ అ పేరెంట్స్ కూడా పిల్లల్లో డెవలప్ చేస్తూ, స్పిరిచువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, మరి అచీవ్మెంట్ గోల్ని అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనల్ని మనం కోల్పోకూడదు అన్నది మన అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో డాక్టర్ గంగాధర్ నాయక్ గారు చాలా చక్కటి మంచి మెసేజెస్ మాకైతే ఇచ్చారు. సో ఈ సందర్భంగా మీకు నిజంగా ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.